తింటే చాలు చాలా బాగుంటుంది. ఇది ఆంధ్ర స్పెషల్. వీడి దిబ్బ రొట్టె కూడా అంటారు. బొగ్గులో పొయ్యితో ఈ రొట్టె తయారు చేస్తారు. దీని అమృతం లాగా ఉంటుందని ప్రజలు అంటున్నారు. ఈ కుంటి రొట్టెను చేసేవారు ఆంధ్రకెళ్ళి వచ్చి ఇక్కడ చేస్తున్నారు. అది ఎక్కడో కాదండో మన సంగారెడ్డిలోని కలెక్టర్ ఆఫీస్ ముందు. కేవలం 40 రూపాయలు మాత్రమే. ఫస్ట్ టైం వచ్చాము. చాలా బాగుంది. ఫస్ట్ టైం పూరి తీసుకుంటుంది. ఇప్పుడైతే అంటే ఇప్పుడే తింటున్నాం కదా సార్. టేస్ట్ అయితే బాగుంది. ఇడ్లీ నూక మినప్పిండి, అదే బొగ్గుల రొట్టెలు బొగ్గుల మీద బాగుంటుంది. కమ్మదానంగా చాలా బాగుంటుంది. బొగ్గుల రేట్ ఎక్కువ కదా, బొగ్గుల గురించి ఆ రేట్. అదే గ్యాస్ మీద కలితే అంత రేటు ఉండదు. రసలు ఆంధ్రలో అక్కడక్కడ ఉన్నాయి తక్కువ. ఆంధ్ర రాజోలు. నా పేరు విజయలక్ష్మి అండి. ఆంధ్ర నుంచి వచ్చామండి. అమలాపురం స్పెషల్ అండి. మాకు అత్తే స్పెషల్ అండి. అక్కడ ఇక్కడ కూడా స్పెషల్ చూపెడదామని వచ్చామండి. 40 అండి. గిరాకీ ఎలా ఉంది అంటున్నారు. బాగుంది అంటే ఫస్ట్ టైం కదా, ఇక్కడ కొత్త కదండి. బాగుంది. ఇప్పుడైతే బాగుందండి. ఒక రోజే కదా అయింది. తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. స్పెషల్ మాత్రం బాగుందండి. బాగా వెళ్తుంది. ఇది సంగారెడ్డికి కొత్తగా వచ్చింది కాబట్టి ఇది బొబ్బట్ రొట్టె అంటున్నారు. ఇది చాలా వెరైటీగా ఉంది. తింటే కూడా చాలా బాగుందండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంది. తినాలంటే ఇంకా స్మూత్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ కొత్త వెరైటీ కాబట్టి మనం చాలా మంది కూడా లైన్ రోజుల్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అందుకే ఒక వెరైటీ ఫుడ్ అనేది తీసుకురావడం సంగారెడ్డి అంటే ఫస్ట్ టైం. ఇది తింటుంటే చాలా రుచికరంగా ఉంది. తినాలనిపిస్తుంది. ఒకటి కాదు, ఇక 2-3 తినాలనిపిస్తుంది. కాకపోతే ఒకదానికి వచ్చి 40 రూపీస్ అంట. రేట్ అయితే రీజనబుల్ అనిపించింది నాకైతే. ఇప్పటికి నేనైతే 2 తినానండి ఈరోజు అయితే. వీళ్ళు వచ్చేసి ఇక్కడే ఉంటారండి. ఎక్కడో మనకు అంత ఐడియా లేదు. సంగారెడ్డి ఇప్పుడు వచ్చేది కలెక్టర్ ఆఫీస్ ముంగలే అండి. ఇది ఈ పాయింట్ వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ ముంగలే ఉంది. ఇది అందరికీ అయితే హైవే మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి తింటా ఉన్నారు. జనాలు అయితే బాగానే ఉన్నారు. జనాలు అయితే బాగానే వస్తున్నారు. అందరూ కూడా బాగానే ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉంది. తినొచ్చు. గుడ్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira.